హలో, వెల్కమ్ టు మహీ మీడియా. ఈరోజు పేపర్ అప్డేట్స్కి స్వాగతం. ముందుగా మనం ఈరోజు కూడా మళ్ళీ ఆంధ్రజ్యోతి పేపర్తోనే మనం ఈరోజు కూడా ముందుకు వచ్చాము. ఒక అంశం పైన, అంటే పేపర్ మొత్తం కాకుండా ఒక అంశాన్ని తీసుకొని అంశంలో జరుగుతున్న అసలు ఏంటి అనే దానిపైననే మనం నిన్న కూడా మనం చర్చించాం. ఈరోజు కూడా అదే చర్చించబోతున్నాం. ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో ఈరోజు మెయిన్గా అట్లైన్స్ పైన ఏమేమి ఉన్నాయో చూద్దాం. కార్మికులందరికీ సామాజిక భద్రత, 4 కార్మిక అమల్లోకి కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం, ఇది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా ఇటు వచ్చేసరికి మనకి ఇక్కడ మనం చూడొచ్చు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కేటీఆర్ కూడా ఒకటి, దానం నాగేందర్ రాజీనామా బాటలో. అంటే దానం నాగేందర్ రాజీనామా బాటలో అంటే మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఉప ఎన్నికలు మళ్ళా రాబోతున్నాయా అనే ఒక సూచన మాత్రం తెలంగాణలో కనబడుతుంది. అదేవిధంగా టికాస్ లో కలెక్షన్ కింగ్ ఒకటి కనబడుతుంది. ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం అనుమతి కోసమే ఢిల్లీకి, పార్టీ పెద్దలకు అంగీకరిస్తే పదవికి రాజీనామా, ఫిర్యాదులపై విచారణ జరిగితే వేటు. అందుకే రాజీనామా యోచనలో దానం నాగేందర్ మళ్ళీ ఖైరతాబాద్ టికెట్ ఇవ్వాలని వినతి, గెలిచొస్తా మంత్రి పదవి ఇవ్వాలని మా ప్రతిపాదన. అదేవిధంగా అధిష్టానానికి మరో ప్రతిపాదనలు కూడా. కడియం శ్రీహరి విషయంలో ఆయనతోనే రాజీనామా చేయించే యోచన, స్పీకర్ కలిసి మరింత గడువు కోరిన కడియం. ఇది మనం చూసాం. అంటే ఈ నిన్న దానం నాగేందర్ కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళి ఒకవేళ నేను కనుక ఫిర్యాదుల కేసులో కనుక ఒకవేళ మళ్ళీ నేను కనుక రాజీనామా చేయాల్సి వస్తే కనుక నాకు సీట్ కేటాయించాలని, సీట్ కేటాయిస్తే 100% నేను సీట్ గెలిపించి తీసుకొస్తానని, గెలుస్తానని కూడా ఆయన అంటున్నారు. అంటే ఆయన గెలుస్తానని అంత ధీమా వ్యక్తం చేసుకుంటూ, అదేవిధంగా నేను కనుక గెలిచానంటే నాకు మంత్రి పదవి ఇచ్చే ఆలోచన మీరు చేయాలంటూ కూడా ఆయన ఆల్రెడీ హైకమాండ్కి వెళ్ళి కలిసి ఆయన మాట్లాడుకొని కూడా జరిగింది. అదేవిధంగా ఇటు మనం చూసుకుంటే కడియం శ్రీహరిది కూడా చూడొచ్చు. కడియం శ్రీహరి కూడా సేమ్ ఇప్పుడు మా 10 మంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళారో దాంట్లో ముఖ్యంగా వీళ్ళిద్దరిదే ఉందని చెప్పాలి. వీళ్ళిద్దరికి రాజీనామా చేసే యోచనలో, అంటే రాజీనామా చేయించాలని కూడా చూస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ రెండు కూడా మళ్ళీ వస్తే ఎలక్షన్లు వచ్చాయి, బై ఎలక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి అసలు ఇందులో ఏముంది అనేది కూడా మొత్తం మనం చదవడానికి ప్రయత్నం చేద్దాము. మనం అందులో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే మంచిదని దానం నాగేందర్ భావిస్తున్నారా? పార్టీ ఫిర్యాదు పిటిషన్ పై విచారణ దాఖలు వెళ్ళు అని అనుకుంటున్నారా? అధిష్టానికి ప్రస్థానం చేసుకొని ఖైరతాబాద్ టికెట్ పై హామీలు తీసుకునేందుకే ఢిల్లీ వెళ్ళారా? కాంగ్రెస్ పెద్దల అనుమతి ఇవ్వగానే రాజీనామా చేస్తారా? కడియం శ్రీహరి సైతం అదే బాటలో ఉన్నారా అని ఇప్పటికైనా మనం మాట్లాడాం. అంటే ఒకవేళ అధిష్టానం గనక అవకాశం ఇచ్చి, అంటే రాజీనామా చేయండి, సీట్ మీకే కన్ఫర్మ్ అంటే కనుక వాళ్ళు రాజీనామా కూడా రెడీగా ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అంటే కాంగ్రెస్ వర్గాలు అవునని అంటున్నాయి. ఈ అంశంపై పార్టీ జోరులో చర్చ సాగుతుంది. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై, అది మనం ఇందాక నేను చెప్పాను కదా, అంటే 10 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో గెలిచిన తర్వాత కాంగ్రెస్కి వెళ్ళారో, కాంగ్రెస్కి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. కానీ అందులో మాత్రం ముఖ్యంగా ఈ ఇద్దరి పైన మాత్రం ఒక ప్రాబ్లం గానే మనం వివరించుకోవాలి. ఎందుకంటే కడియం శ్రీహరి ఆల్రెడీ కొంచెం మళ్ళీ నాకు కొంచెం టైం ఇవ్వాలంటూ కడియం అడగడము, అదేవిధంగా స్పీకర్ని అడగడం జరిగింది. కానీ ఇటు దానం నాగేందర్ మాత్రం హైకమాండ్ దగ్గర కంటే ఢిల్లీకి వెళ్ళడం జరిగింది, ఢిల్లీలో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది వార్త. సర్పంచ్ వార్డు సభ్యులు రిజిస్ట్రేషన్ ఖరారు, కలెక్టర్ లిటిగేషన్ కమిషన్ నివేదిక, రిజిస్ట్రేషన్ ఖరారుకు నేడు మార్గదర్శకుల జారీ. ఇందాక మనం చెప్పుకున్నాం, అంటే సర్పంచ్ ఎలక్షన్లు కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు 23వ తారీఖు రోజు ఏదైతే 24వ తారీఖు రోజు అయితే కోర్టులో పిటిషన్ ఉందో, పిటిషన్ అయిపోయిన వెంటనే 25వ తారీఖు రోజే దీనికి సంబంధించిన డాటా మొత్తం కూడా, అంటే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 17వ తారీఖు రోజు ఎలక్షన్లు నిర్వహించి మధ్యాహ్నం వరకు పోలింగ్ ఉంటుంది. దాని తర్వాత రిజల్ట్ కూడా అదే రోజు ప్రకటించాలని కూడా ఈసీ ట్రై చేస్తుందని కూడా మనకు కొంచెం సమాచారం ఉంది. ఇది కూడా అంతే అనుకోవచ్చు. ఏకగ్రీవ పంచాయతీలకు 10 లక్షలు ప్రోత్సహిస్తాం. ఏకగ్రీవ ఎన్నికలతో పల్లెలు అభివృద్ధి, ఏడన్నరలో చేనేత రంగానికి 1000 కోట్లు.
తుమ్మల అంటే ఎవరైతే ఏకగ్రీవంగా ఎలక్షన్లు లేకుండా ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారో ఎన్నుకున్న వాళ్ళకి 10 లక్షల వరకు కూడా మేము సపోర్ట్ చేయడానికి ప్రోత్సహించి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఇటు ఎవరు తుమ్మల నాగేశ్వరరావు కూడా అంటే మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పడం జరిగింది. ఓకే డన్. మనం ఇక ఈ టాపిక్ కనుక వచ్చినట్లయితే కడియం శ్రీహరి టాపిక్ వెళ్తే దానికంటే ముందు కింద వార్తలు ఏం ఉన్నాయో కూడా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ దుబాయ్లో మొన్ననే ఒక మన హైదరాబాద్ చెందిన వాళ్ళు దుబాయ్లో కూడా బస్లో చనిపోయిన విషయం మన అందరూ తెలిసిందే. కొత్తగా మళ్ళీ ఇంకొక ఎయిర్ షో కూడా ఒకటి ప్రాబ్లం అయిందని కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. తర్వాత 700 కోట్ల స్థలాన్ని కాపాడిన హైడ్రా అంటే హైడ్రా వచ్చిన తర్వాత 700 కోట్లు కాపాడింది అనుకుంటా కూడా ఇక్కడ ఒక ప్రచారాన్ని మనం చూస్తున్నాము. తర్వాత కర్ణాటకలో హైడ్రామా, ఢిల్లీకి డీకే వర్గం ఎమ్మెల్యేలు ఆ విషయం తనకు తెలియదన్న డీకే శివకుమార్. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో కూలిపోతుందంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దానిపైన కనుకుంటా ఇది కూడా ఒక సంచలన మార్పు అని మనం చెప్పుకోవచ్చు. ఇది మార్పుపై ఆ నిర్ణయం అధిష్టానదే అంటే సిద్ధరామయ్య. ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే సీఎంగా ఉన్నారు సిద్ధరామయ్య కూడా అక్కడ చెప్తున్నారు నేడు మార్పై నిష్ట అంటే ఒకవేళ ఇప్పుడు ఇక్కడ డీకే శివకుమార్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు పక్కకి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అక్కడ మళ్ళీ ఏం జరగబోతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. కానీ నేడు బెంగళూరుకు ఖర్గే అంటే ఈ రోజు బెంగళూరుకి వెళ్ళబోతున్నారు. బెంగళూరులో చర్చ అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. హిడ్మా ఎన్కౌంటర్ బూటకం ఇది ఒక ప్రచారం ఉంది. తర్వాత 5 లక్షల కోట్లు భూ కుంభకోణం అంటే కేటీఆర్ కూడా ఇక్కడ భూ కుంభకోణం అయింది మన రాష్ట్రంలో అంటూ కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. తర్వాత సర్కార్పై కేటీఆర్ దుష్ప్రచారం అంటే ఎవరు ఈయన ఇంతకుముందు ఐటీ మినిస్టర్ ఉండే, ఇప్పుడు ఈయన వచ్చేసి ఇప్పుడు ఐటీ మినిస్టర్. ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఈయన మీద చెప్తుండే ఏమంటుండు, సర్కారుపై కేటీఆర్ దుష్ప్రచారం, రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం, ఫ్రీ హోల్డ్ రైట్స్ కు వారే మూడు జీవోలు ఇచ్చారు, పరిశ్రమలకు లీజుకి ఇచ్చిన భూములపై యాజమాన్య హక్కులు కల్పించారు. అంటే ఇంతకు ముందు ఏదైతుందో కేటీఆర్ ఐటీగా ఉన్నప్పుడు ఒక సంస్థకి అంటే ఒక కంపెనీకి ఆల్రెడీ ఆయననే ఒక జీవో ఇచ్చారని, ఆ జీవో ఇచ్చిందని మేము అమలు పరుస్తున్నాం అంటూ కూడా ఆయన ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక తర్వాత వారికి భూ వినియోగం మార్చడం చూసుకుంటే అవకాశం మాత్రమే మేము కల్పిస్తాం, జూబ్లీస్ ఓటమికి చుక్కలు. ఇవన్నీ కూడా మన శ్రీధర్ బాబు మాట్లాడుతున్న మాటలు. అంటే ఇదంతా కూడా మనం చూడొచ్చు. ఇంకా న్యూస్కి వచ్చేసరికి ఇక్కడ ఇంకొక యాడ్ మాత్రం కనిపిస్తుంది. ఇంకా మనం ఇవన్నీ కూడా న్యూస్ ఆల్రెడీ చదువుకోవడం జరిగింది. పైన ఒకటి చూసామనంటే భారతీయ కళా మహోత్సవం పశ్చిమ భారత్ వైభవానికి వేదిక ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇది ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. అంటే ఆంధ్రజ్యోతిలో ప్రచురించబడిన మెయిన్ పేజీలో ఉన్నటువంటి న్యూస్ అంతా కూడా మనం చూడడం జరిగింది. మళ్ళీ వేరే న్యూస్తో మళ్ళీ రాబోతున్నాం. థ్యాంక్ యూ.